హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావే 26వ భాగాన్ని వినిద్దాం. గౌతమ్ అభి ఇద్దరు ఆర్యన్ని బెడ్ మీద పడుకోబెడతారు. రే అభి, మరి గగన్ పరిస్థితి ఏంట్రా? అదేరా అర్థం కావటం లేదు. నాకు తెలిసి చెల్లి ఇక్కడికి రావటానికి మరో కారణం గగన్ కూడా అవ్వచ్చు. నువ్వు చెప్పేది అర్థమైందిరా అభి. ఎంత కాదన్నా గగన్కి కూడా బాధ ఉంటుంది కదా. నాకు తెలిసి గగన్ ఎదురుగా ఉంటే తన బాధ ఎక్కువ అవుతుంది. అందుకే భూమి ఇక్కడికి వస్తుంది. ఏది ఏమైనా వీడి ఫీలింగ్స్ అన్నీ భూమి వినేలా చేసి మంచి పని చేసావురా అన్నాడు. మరి ఏం చేయమంటావు? ఇప్పటికే ఇద్దరు బాధపడుతున్నారు. ఈసారైనా ఒకరికి ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటే బాగుంటుంది. నువ్వు కంగారు పడుకు అబ్బి, అది తప్పకుండా జరుగుతుంది. కాకపోతే వీడి ఇంట్లో అందరితోనూ మాట్లాడడం మానేశాడు. దానికి తోడు దివ్య కూడా వీడిని పట్టించుకోవడం లేదు. ఎందుకు దివ్య పట్టించుకోవడం లేదు? దేవ్ అంకుల్ కూడా పట్టించుకోవడం లేదా? ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని దివ్యకి కోపం. ఇంకా దేవంకుల్ రెండో పెళ్లి చేసుకున్నారని వీడికి కోపం. అందరూ ఉన్న అందరికీ దూరంగా అమ్మ జ్ఞాపకాలని తలుచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇలా ఒంటరిగా ఈ గదిలో ఉండడం వీడికి అలవాటైపోయింది. ఇంతలో భూమి రావటం గౌతమ్ అభి గమనించి, రా భూమి, అక్కడే నిలబడిపోయావే? బెడ్ మీద ఉన్న ఆర్యన్ని చూస్తూ లోపలికి వచ్చింది. అభి మాత్రం గౌతమ్ మాటలు ఆలోచిస్తూ భూమి వైపు చూస్తాడు. భూమి ఆర్యన్ వైపే చూస్తూ, నా వల్ల నువ్వు ఇలా అవుతావని అస్సలు అనుకోలేదు ఆర్యన్. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తానని ఊహించలేదు. ఎందుకు ఇలా మారిపోతున్నావు? కోపం వస్తుంది నీ మీద. ఎప్పుడూ ధైర్యంగా ఉండే నువ్వు ఇలా మందు తప్పతాగి రూమ్లో నిజంగా నువ్వేనా అని అనిపిస్తుంది అనుకుంది మనసులో. అభి ఆలోచిస్తూనే భూమి చేతిని పట్టుకుని, భూమి అన్నాడు. చెప్పన్నయ్య, వాడు బాధని మర్చిపోవడానికి తాగాడే కానీ వాడిని మనిషిగా చేయాల్సింది నువ్వే. అర్థం కానట్టు ఏంటి అన్నట్టు చూస్తూ, ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? భూమి, వాడు ఎందుకు అందరికీ దూరంగా ఉన్నాడు నీకు తెలుసు కదా. అవును అన్నట్టు తలూపుతుంది. చూడు, దివ్య మనసుని నువ్వే మార్చాలి. ఇంకా దేవ్ అంకుల్ ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో అది తెలుసుకునేలా నువ్వే ఆర్యన్కి చెప్పాలి. తన ప్రపంచంలో తనకంటూ ఒక కుటుంబం ఉందని నువ్వే తనకి తెలిసేలా చేయాలి. అన్నయ్య, నేను చెప్పింది చేయటానికి అతను ఏమీ బొమ్మ కాదు. ఆర్యన్ రాజసింహ. కోపంతో మనిషిని కీలుబొమ్మ చేసి తన గుప్పెట్లో తీసుకుని ఆడించే రకం. అలాంటిది నువ్వు ఏకంగా నన్ను మార్చమంటున్నావు. అసలు జరిగే పనేనా? అది కూడా నేను. భూమి, నువ్వే అలా అంటే ఎలా మా? వాడు నీ భర్త. ప్రేమతో నువ్వే తనని మార్చుకోవాలి. గౌతమ్ అన్నయ్య, అతను గురించి మీకు పూర్తిగా తెలుసు. నాకంటే ఎక్కువగా. అదేదో మీ ఇద్దరు మార్చవచ్చు కదా తనని. అభి భూమి చేతిని పట్టుకొని, మేము మారుస్తాం కానీ నువ్వు కూడా మార్చాలి. నీ ప్రేమతో తనని దగ్గరికి చేసుకుని ఈ ఇంట్లో వాతావరణం నువ్వే మార్చాలి. ఒకప్పుడు కోపంలో నిన్ను బొమ్మను చేసి ఆడించడం అది తను తెలియక చేసిన తప్పురా. కాకపోతే ఇప్పుడు నువ్వు ఎంత చెబితే అంత, నువ్వేమి చెబితే అదే చేస్తాడు. కారణం ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మాట వాడు కాదనడు భూమి. ఎందుకంటే వాడికి నువ్వే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని నువ్వే సంతోషంగా మార్చాలి. అన్నయ్య, నీ మాటలు నాకు అర్థమయ్యాయి. కాకపోతే నేను ఆర్యన్ని మార్చగలనా? నాకైతే నమ్మకం కుదరటం లేదన్నయ్య. భూమి, ముందు నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉందన్నయ్య. చూడు, ప్రయత్నం చేయకుండానే నమ్మకం లేదంటే ఎలా? ఈ కుటుంబం నీది. నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వే నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. కోడలుగా, భార్యగా నువ్వు నీ బాధ్యతలను తీసుకోవాలి. ప్రయత్నం చేయకుండానే నమ్మకం లేదని మాత్రం అనకు. ముందు నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వాడు మారుతాడు. ఎందుకంటే వాడు భూమి ఆర్యన్ సింహ. కానీ అన్నయ్య, నన్ను మాత్రం ఆర్యన్ చాలా బాధ పెట్టాడు. నవ్వుతూ, ఇప్పటికే వాడు నలిగిపోయాడ్రా. మంచి మనసు చేసుకుని వాడిని క్షమించు. లేదంటే చూసావుగా, నువ్వు లేని కొద్ది సమయానికే వాడు ఎలా అయిపోయాడో. అవును భూమి, అన్నయ్య చెప్పింది కరెక్ట్. ఇప్పుడైనా మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి. ఇన్ని రోజులు బాధపడుతూనే ఉన్నారు. సరే అన్నయ్య, బాధ పెట్టను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంది. సరేరా, నువ్వు జాగ్రత్త. నేను గౌతమ్ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఇప్పటికే లేట్ అయింది. సరే అన్నయ్య, ఇద్దరు జాగ్రత్త అన్నది. రూమ్ అంతా చూసిన భూమి తాగిన మైకంలో రూమ్ అంతా ఇలా చేశాడే అనుకొని రూమ్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్ అవి బెడ్ మీద కూర్చొని ఆర్యన్ వైపు చూసింది. గాఢ నిద్రలో ఆదమర్చి నిద్రపోతున్నాడు. అతని వైపు చూస్తున్న భూమి, ఎందుకు ఆర్యన్ ఇలా మారిపోయావు? నిజంగా నువ్వు నా మాట వింటావా? నేను చెప్పినట్లు చేస్తావా? ఆస్తి, అందం అన్నీ ఉన్నా నువ్వు నా మాట వింటావా? నిజంగా నా సంతోషం కోసమేనా నువ్వు మా నాన్న దగ్గరికి తీసుకుని వచ్చావు? వెళ్ళినప్పుడు ఒక మాట అన్నావు,
నువ్వు లేని నేను నిజంగా శూన్యం రా బుజ్జి అని. ఈ మాట నాకు ఇంతకు ముందే చెప్పావు, కాకపోతే అప్పుడు కళ, ఇప్పుడు నిజం. ఏమని చెప్పను, ఎటూ తేల్చుకోలేకపోతుంది నా పిచ్చి మనసు అంటూ తనకు తెలియకుండానే ఆర్యన్ చేతిని పట్టుకొని, ఇన్ని రోజులు నన్ను బాధ పెడుతూ నువ్వెందుకు బాధపడ్డావో నాకు అర్థమయ్యేది కాదు. నా కంట్లో నీళ్లు వస్తే నువ్వెందుకు విలవెల్లాడిపోయావో గ్రహించలేదు. నన్ను కొట్టినప్పుడు నీ చేతిని నాకు చాలాసార్లు తెలియకుండా గాయపరుచుకునేవాడివి. ఎందుకు అలా చేసేవాడివో గుర్తించలేదు. నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడ్డావు అంటే నా బాధకి కారణం నువ్వే అనా అనుకుంటూ కన్నీరు చెంపలపై జారే ప్రయత్నం చేస్తున్న సమయంలో నిద్రలో ఉన్న ఆర్యన్ భూమి చేతిని గట్టిగా పట్టుకుని చిన్నగా భూమి అంటూ పడుకున్నాడు. అంత మత్తులో కూడా నా స్పర్శను గుర్తుపట్టావు. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? అలా ఆలోచిస్తూనే ఆర్యన్ పక్కన పడుకుంది. నిద్రలో ఉన్న ఆర్యన్ భూమి ఎప్పుడైతే తన పక్కన పడుకుందో తనని హత్తుకొని, ప్లీజ్ ఇంక నన్ను వదిలి వెళ్ళకు భూమి, ఇంకెప్పుడు నాకు దూరంగా ఉండకు అంటూ పడుకున్నాడు. అతని చర్యకి ఆశ్చర్యపడిన భూమికి మాటలు రావటం లేదు. కారణం, అతని స్పర్శలో ఎక్కడ తను దూరం అవుతుందో అన్న భయంతో తనని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. అతని కోసం ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంది. కానీ భూమి మనసు గగన్ కోసం ఆలోచిస్తుంది. తన కారణంగా మరో మనసు బాధపడుతుందన్న గిల్టీ ఫీల్ భూమి మనసుని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకుంది. గగన్ ప్లీజ్ బాధపడకు, భూమికి మాటిచ్చావు కదా, అయినా అనుకున్నవన్నీ జరగవు గగన్ అన్నాడు కిరణ్. నిజమే కిరణ్, నిజంగా నేను పిచ్చివాణ్ణి. భూమి ఆకాశం ఎప్పటికీ ఒక్కటి కావని తెలిసినా కూడా నేను భూమిని ఇష్టపడ్డాను. నిజమే అని ఇప్పుడే తెలిసింది నాకు. ఎప్పటికీ ఆ భూమి ఆకాశం ఒక్కటి కావు. రే, ఇలా ఎంతసేపు అని బాధపడతావు? ప్లీజ్ రా, నువ్వే అన్నావు కదా మీ మామయ్యతో ప్రేమించడం అంటే మన ప్రేమని కూడా ప్రేమించే అమ్మాయి కోసం త్యాగం చేయటంలో తప్పులేదని. నిజంగా నువ్వు భూమి సంతోషమే కోరుకుంటున్నావా? రే, నాకు బాధగానే ఉంది, కాకపోతే అంతకు మించి సంతోషంగా కూడా ఉంది. కారణం, తనని ప్రాణంగా ప్రేమించే ఆర్యన్ తన జీవితంలోకి వచ్చినందుకు. అంతకు మించి నాకు ఏం కావాలి చెప్పు? ఇప్పుడు భూమి ఆర్యన్ దగ్గర సంతోషంగా ఉంటుంది. నిజమే, మరి నీ జీవితం కోసం నువ్వు ఆలోచించవా గగన్? నా జీవితం ముందు ఈ బాధని మర్చిపోవాలరా. కాకపోతే ఇక్కడ నుండే బిజినెస్ పనులు చేస్తాను. అలానే నాకు ఖాళీ లేనంతగా నేను వర్క్లో పడాలి. అప్పుడే నేను బాధని కొంచెమైనా మర్చిపోగలను. గగన్ మాటలకి బాధకి కిరణ్ ఓదార్పు ధైర్యం అన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఇంతలో గగన్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద నేమ్ చూడకుండానే భూమి కోసం బాధపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో గగన్, ఎలా ఉన్నావు? ఫోన్లో అవతల వ్యక్తి మాటలకి తేరుకొని, చెప్పండి ఎవరు మీరు అన్నాడు. ఇది మరీ బాగుంది. అంటే నువ్వు నన్ను ఏం చూడకుండానే నా ఫోన్ లిఫ్ట్ చేసావా? పో గగన్, నీతో మాట్లాడదామని కాల్ చేస్తే నువ్వు నన్ను ఎవరు అంటున్నావు? నీకు అసలు ఇది న్యాయంగా ఉందా? బాధలో ఉన్న గగన్ ఆ వ్యక్తి మాటలకి ఏమని ఆన్సర్ ఇవ్వాలో తెలియక, సారీ చెప్పండి, ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అమ్మయ్య, సారీ చెప్పావు కదా, ఇప్పుడు నా మనసు బాగానే ఉంది. నేను అనుని, మొన్న నన్ను సేవ్ చేసావు కదా, నా డ్రెస్ పాడవకుండా నన్ను కాపాడావు కదా, గుర్తొచ్చిందా? డ్రెస్ అనగానే గగన్కి అంత బాధలో కూడా మనసులో నవ్వొచ్చింది. నువ్వా అను, చెప్పు ఎలా ఉన్నావు? నేను సూపర్, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అనుకి నువ్వు అబద్ధాలు చెప్పలేవు. చూడు, నువ్వు ఎందుకో ఏదో విషయంలో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీ వాయిస్ చాలా డల్గా వస్తుంది. చెప్పు గగన్, నిజంగా నువ్వు బాగానే ఉన్నావా? పరిచయం లేని నువ్వు నా మాటల్లో బాధని ఎలా కనిపెట్టావు అను? బాగానే ఉన్నాను అన్నాడు. గగన్, నీ మాటలు ఇంతకు ముందులా లేవు. చెప్పు, చారుశీల గురించా నువ్వు బాధపడుతున్నావు అని అడిగింది. అను మాటకి బాధపడుతూనే అవును అన్నాడు. ఏమైంది? తనకి పెళ్ళైపోయింది అన్నాడు షాక్తో. నన్ను క్షమించు గగన్, నేను ఫోన్ చేసి మరీ బాధ పెట్టాను. నిజంగానే నాకు బుద్ధి లేదు. అయినా పెళ్ళయింది నీతోనే కదా, ఇంకెందుకు బాధ? హ్యాపీగా ఉండాలి కానీ అన్నది. అను మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక, అను నా మాటలు నువ్వు ఎలా వింటున్నావు అను? నా మాట నీకు అర్థమైందా? గగన్ మాటలు కాసేపటికి అర్థం చేసుకుని, సారీ గగన్, మనం ఉదయం 9 గంటలకి కాఫీ షాప్లో మాట్లాడుకుందాం. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. అయినా నీకు ఒక విషయం చెప్పనా? మన ప్రేమ మనకి దూరమైనా మనల్ని ప్రాణంగా ప్రేమించే మరో ప్రేమ మనకి వస్తుంది. నీకు అలానే వస్తుంది. ఎందుకంటే గగన్ మంచివాడు, అందరిలా బాధపడే రకం కాదు. చూడు, నా మాట విని పడుకో. నీ కారణంగా ఇంట్లో వాళ్ళు బాధపడతారు, అర్థమైందా అన్నది. అన్నాడు.
నేను ఏంటి అను మాటలకి రియలైజ్ అవుతున్నాను అనుకున్నాడు మనసులో. సరే ఉంటాను, కాఫీ షాప్లో కలుద్దాం, ప్లీజ్ ఎక్కువ బాధపడుతూ నీ వాళ్ళని బాధ పెట్టకు అన్నది. ఇక్కడ భూమి ఏం చేస్తుందో చూద్దాం రండి. ఉదయం అవుతుంది. సూర్యకిరణాలకి భారంగా కనురెప్పలు తెరిచి తన ఎదపై పసిపిల్లలా నిద్రపోతున్న ఆర్యన్ని చూడగానే ఒక అమ్మలా తన తల నిమిరి డిస్టర్బ్ అవ్వకుండా పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది. అక్క ఏమన్నా కావాలా? మజ్జిగ రంగి అన్నది. ఎవరికి భూమి అని అడిగింది కరుణ. కరుణ మాటలకి వెనక్కి తిరిగి ఆయనకే అత్తయ్య. తెలుసు భూమి, అంతా రాత్రి దేవగారు చెప్పారు, ప్లీజ్ తనని క్షమించు. అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి, ముందు మీకు ఏం కావాలో చెప్పండి. నవ్వుతూ, నువ్వు నాతో మాట్లాడడం చూస్తే మీ ఆయన మళ్ళీ నీ మీద కోపడతాడు, ముందు ఆర్యన్కి మజ్జిగివ్వు, నాకు రంగి కాఫీ ఇస్తుందిలే. మజ్జిగ తీసుకొని, అసలు అత్తయ్యని పెళ్లి కోసం ఎలా అడగాలి, ఆర్యన్ ఇంట్లో లేని టైంలో అడగాలి అని మనసులో అనుకుంటూ, అత్తయ్య నేను మీతో మాట్లాడాలి అన్నది. చెప్పు తల్లి అన్నారు. ఇప్పుడు కాదత్తయ్య, ఇంట్లో అందరూ బయటికెళ్ళిన తర్వాత. భూమి మాటలో అర్థం పసిగట్టిన కరుణ తన మాటలు అర్థం చేసుకొని, ఇంటి కొడలుగా నువ్వు నిజం తెలుసుకోవడంలో తప్పులేదమ్మా అంటూ కాఫీ తీసుకొని బయటకు వచ్చింది. కరుణ మాటలు అర్థం చేసుకొని కాఫీ కప్ మజ్జిగ తీసుకొని, అంటే అత్తయ్య నాకు నిజం చెబుతారా, చూద్దాం, తెలుసుకొని ఆర్యంతో ఎలా అయినా మాట్లాడాలి అనుకుంది. మనసులో ఆలోచిస్తూ లోపలికొచ్చింది. మంచి నిద్రలో ఉన్న ఆర్యన్ సూర్యకిరణాల ప్రభావం ఎక్కువై తప్పక నెమ్మదిగా కనులు తెరిచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని బెడ్పై కూర్చుని తలంతా బరువుగా అనిపించడంతో తల పట్టుకొని, నైట్ ఎక్కువ తాగానా, హ్యాంగ్ ఓవర్ బాగా పట్టేసింది. ఎదురుగా మజ్జిగ గ్లాస్ తన ముందు పెట్టింది. తీసుకుని ఎవరు తెచ్చారో చూడకుండా తాగేసి అబ్బా అనుకుంటూ గ్లాస్ పక్కన పెట్టి తల పట్టుకున్నాడు. దేవుడా, తల బద్దలవుతుంది అనుకుంటూ కనులు తెరిచి ఎదురుగా ఉన్న భూమిని చూడగానే షాక్ అవ్వాడు. తనని చూసిన తరుణంలో అతని మనసు ఉరకలు వేస్తున్న సముద్ర కెరటంలా ఉప్పొంగి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అతని సంతోషం కళ్ళల్లో సన్నని తడి రూపంలో మొదలై భూమిని చూస్తూ ఉన్నాడు. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మజ్జిగ గ్లాస్ పక్కన పెట్టి సైలెంట్గా నించుని ఉంది. గ్లాస్ చేసిన చిన్న చప్పుడుకి భూమి వైపు చూశాడు. మాట్లాడుతుందా, అసలు ఎలా వచ్చింది అనుకున్నాడు. నువ్వెలా వచ్చావు అని అడిగాడు. మౌనంగా ఉంది. నాకు తెలిసే నువ్వు మాట్లాడవని, ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వు ఎన్ని చేసినా సైలెంట్గా భరిస్తాను, టైం నీది కదా అనుకున్నాడు. ఓయ్ చిట్టెలక, నిన్నే కోపంగా చూస్తూ ఏంటి నీ బాధ అంది. దేవుడా, పొద్దున్నే ఇది చూపులతో నన్ను చంపేస్తుంది, ఒక చూపుతో మాయ చేసి నన్ను పడేసావు కదే, నా బాధ ఏంటో నీకు తెలియదా అన్నది. రెండు చేతులు కట్టుకొని, నీ బాధ ఏంటో నాకెలా తెలుస్తుంది, నీకెందుకు తెలీదు, అసలు ఎలా వచ్చావు అని అడిగాడు. సైలెంట్గా పక్కన ఉన్న టవల్ ఇస్తుంది. చాలా చాలా వచ్చింది నీకు, ఇదిగో నాకు అసలు కోపం రప్పించుకో, చెప్పు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, మీ బాబు కావాలని వెళ్ళావుగా, రాత్రి కింద మీద పడి బ్రతిమలాడి ఇప్పుడేమో మళ్ళీ ఈగో చూపిస్తున్నాడు, పొగరు మాత్రం పోలేదు నీకు, తాగిన తర్వాత ఈయనగారు చేసిన తతంగం గుర్తులేదేమో అనుకుంది మనసులో. నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, నాకెలా తెలుస్తుంది నువ్వెందుకు వచ్చావో. ముందుకు వంగి మరీ ఏమీ తెలియనట్లుగా స్వాతి ముత్యంలా నటించకండి, ఎందుకు వచ్చానో మీకు తెలీదా. తను ముందుకు వెళ్తుంటే ఆర్యన్ బెడ్ వెనక్కి వాలుతూ ఉండగా షాక్ అవ్వాడు. ఒకటి భూమి దబాయించడం, రెండు ఆమె నడుము కనిపించడం. ఉఫ్ దేవుడా, తాగిన మత్తు ఎగిరిలా నడుము చూపిస్తుంది, పైగా దగ్గరకు వస్తుంది, ఏం మాట్లాడను అనుకున్నాడు. తన నడుము చూస్తూ చిట్టెలక నాకు ఎలా తెలుస్తుంది, అతి కష్టం మీద మాట పలుకుతూ అన్నాడు. నీకెందుకు తెలీదు, చూడు రాత్రి నువ్వు తప్ప తాగి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పావు అంటూ రాత్రి ఆర్యన్ ఏం మాట్లాడాడో అవన్నీ చెబుతుంది. తన మాటలు చెవికి ఎక్కడం లేదు. భూమి మరింతగా ముందుకు వస్తూ ఆర్యన్ గుండెల మీద చేయి పెట్టి చెబుతుంటే ఆమె నడుం దగ్గర నాభి అందాలు మైమరిపించే పుట్టుమచ్చ అతనికి మాటలు రాకుండా చేస్తున్నాయి. ఆమె బాడీ పర్ఫ్యూమ్, ఆమె ఊపిరి నేరుగా అతని ఫేస్కి తగులుతుంది. అంత దగ్గరగా భూమి రావటం అతనికి ఊపిరి ఆడనట్టుగా ఉంది. భూమి మాట్లాడుతూ ఇప్పుడు చెప్పు నేనెందుకు వచ్చాను అని అడిగింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.